అమరావతి చరిత్రను సృష్టించిన మహనీయుడు, పరిపాలనలో అపూర్వ దక్షత కనబర్చిన దూరదృష్టి నాయకుడు, ధర్మ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన జమీందార్ శ్రీమంత్ శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 266వ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు పేర్కొన్నారు. గత నెల 30వ తేదీన చేసిన విజ్ఞప్తికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జీవో జారీ చేయడం ద్వారా ఆ మహనీయుని సేవలకు తగిన గౌరవాన్ని అందించింది. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీమంత్ రాజీవవాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కేవలం జమీందార్ మాత్రమే కాకుండా ప్రజాహితమే తన ధ్యేయంగా పెట్టుకున్న మహోన్నత వ్యక్తిత్వం అని కొనియాడారు. ఆయన పాలనలో అమరావతి ప్రాంతం ఆర్థికంగా, వ్యవసాయపరంగా, సాంస్కృతికంగా విశేష అభివృద్ధిని సాధించిందని తెలిపారు. అమరావతిని ఒక మహానగరంగా తీర్చిదిద్దిన దూరదృష్టి ఆయనదేనని, నేటి ఆధునిక రాజధాని అమరావతికి ఆయన ఆలోచనలే పునాది వేశారని పేర్కొన్నారు. ఆయన దాతృత్వం అపారమైనదని, 15,000 ఎకరాలకు పైగా భూములను దేవాలయాలు, ధార్మిక, విద్య, సామాజిక సేవా కార్యక్రమాల కోసం దానం చేసి అపూర్వ చరిత్ర సృష్టించారని చెప్పారు. ప్రత్యేకంగా ఆయన నిర్మించిన మరియు పునరుద్ధరించిన దేవాలయాలు ఈ రోజు కూడా భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పోసే క్షేత్రాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. వాటిలో ముఖ్యంగా అమరావతి శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం, మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, చేప్రాలు బ్రహ్మేశ్వర స్వామి ఆలయం, వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కేతవరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, నూతక్కి, పెదకూరుపాడు, తాడికొండ పరిసర ప్రాంతాలు, అనేక పురాతన దేవాలయాల పునరుద్ధరణ ఇవన్నీ ఆయన ధర్మభక్తి, సంస్కృతి పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా తన తల్లిదండ్రుల స్మారకార్థం జగ్గయ్యపేట, అచ్చంపేట వంటి పట్టణాలను అభివృద్ధి చేసి కుటుంబ విలువలను సమాజానికి చాటి చెప్పారు. సమాజ సేవ, ధర్మ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ ఈ 3 సూత్రాలను తన జీవితమంతా ఆచరించిన మహనీయుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అతని జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడం నిజంగా చారిత్రాత్మకమైన, గౌరవప్రదమైన నిర్ణయమని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి చరిత్రను గౌరవించడమే కాకుండా భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప స్ఫూర్తిని అందించిందని, మహనీయుల సేవలను సజీవంగా నిలబెట్టే దిశగా ఇది ఒక మహత్తరమైన అడుగని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిని మహోన్నత స్థాయికి తీసుకువెళ్లిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అలనాటి రాజధాని ధాన్యకటకంగా వెలుగొందిన అమరావతి తరువాత అమరావతిగా రాజధానిని చేసుకొని పరిపాలించి దేశ విదేశాలకే ఎగుమతులు చేసి ఎన్నో గ్రామాలను సృష్టించి అందరి ప్రజల పరిపాలనా దక్షుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి కొలిన్ మెకంజీ గారు, భారత సర్వే ఆఫ్ ఇండియా గారి చేత ప్రశంసలు అందుకున్న అమరావతి నగర శైలిని మెచ్చుకున్న కొలిన్ మెకంజీ గారు అంత గొప్ప నగరాన్ని సృష్టించి ఆ రోజుల్లోనే చరిత్ర సృష్టించిన అలనాటి అమరావతి సృష్టికర్త, అమరావతి పరిపాలనా దక్షుడు, దురంధరుడు, ప్రభు శ్రీమంత్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మన్నే సుల్తాన్ బహదూర్ గారి జయంతి ఏప్రిల్ 27న ఉన్నది. వారి జయంతిని రాష్ట్ర ఫెస్టివల్గా చేయాలని, వారు చేసిన సేవలను గుర్తించాలని అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించటం, మంగళగిరి గాలిగోపురాన్ని 11 అంతస్తులు పైగా నిర్మించటం, నాగేశ్వర స్వామి దేవాలయం, బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, వైకుంఠపురం ఉత్తరవాహిని వెంకటేశ్వర స్వామి దేవాలయం, అనేక దేవాలయాలు నిర్మించి 108 దేవాలయాలు నిర్మించి ఒకే రోజు 108 దేవాలయాలలో ధ్వజస్తంభాలు ప్రతిష్ఠించి చరిత్ర సృష్టించిన మహానుభావుడు. ఎన్నో ఎకరాలు, 20,000 ఎకరాల వరకు దేవాలయాలకు, అర్చకులకు, సత్రాలకు దాన ధర్మాలు చేసిన మహనీయుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి జయంతిని
స్టేట్ ఫెస్టివల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయించటం వారి సముచిత స్థానానికి, వారి హృదయానికి అమరావతి ప్రాంత ప్రజల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారికి, పొలిటికల్ సెక్రటరీ జె శ్యామలరావు గారికి, ఇతర అధికారులందరికీ, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారికి, సిఇఓ రేగుళ్ల మల్లికార్జున గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా అమరావతిని నిర్మించడమే కాదు, అనేక రకాలుగా అమరావతిని పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా చేసి ఆ రోజున ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా అయ్యే విధంగా కృషి చేయడమే కాదు, ఎన్నో సత్రాలు, దేవాలయాలు నిర్మించడమే కాదు, ఒక గొప్ప పరిపాలనా దక్షుడిగా ఉంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న గొప్ప మానవతామూర్తి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. వారికి గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత అమరావతి సృష్టికర్త, నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సముచిత స్థానం కల్పించి వారిని స్టేట్ ఫెస్టివల్గా వారిని డిక్లేర్ చేయటం శుభపరిణామం. యావత్తు తెలుగు ప్రజలందరికీ గొప్ప శుభపరిణామం అని మన సందర్భంగా తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి వారికి నారా చంద్రబాబు నాయుడు గారి శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను.